ఏం చేయాలి? కాంగ్రెస్ దేశాన్ని దోపిడీ చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? 2008 ఆగస్టు 26 తెలుగు ప్రజల్లో నిరంతరంగా చర్చనీయాంశమైన రోజు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. అది పార్టీ కాదు, ఒక ఉద్యమం అన్నట్టు వేదిక పైన మాటలతో ప్రజలలో ఆశలు నింపారు. సామాజిక న్యాయం అన్న నినాదంతో ఆయుధం లేకుండా రాజకీయ మార్పు సాధిద్దాం అనే ఆశయంతో ప్రజారాజ్యం పార్టీ జన్మించింది. మెగాస్టార్ అంటే అభిమానంతో ఉండే యువత, గ్రామీణ వర్గాలు, బడుగు మధ్యతరగతి ప్రజలు ఆశలన్నీ ఒక్కసారిగా చిరంజీవి వైపు కదిలాయి. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తర్వాత మరోసారి సినిమా రంగం నుంచి వచ్చిన నాయకుడి పట్ల ప్రజల ఆసక్తి ఉవ్వెత్తున పెరిగింది. ఈ పార్టీకి మొదటి నుండి కూడా బయటకు కనిపించని ఇద్దరు వ్యక్తులు గట్టిగా మద్దతిచ్చారు. ఒకరు పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ అయితే పార్టీ నిర్మాణంలో మొదటి నుంచే కూడా ఖచ్చితంగా పాలు పంచుకున్నాడు. రాజకీయ సూత్రాలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. పార్టీకి ప్రత్యేకంగా యువత వింగ్ అయిన యువరాజ్యం అనే విభాగం కూడా మొదలుపెట్టాడు. 2008-9 మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ భాషణలు, జనాల్లోకి వెళ్లే తీరు, ప్రత్యక్షంగా జనంతో కలిసే స్టైల్ ఇవన్నీ ప్రజారాజ్యంలో పవన్ ప్రభావాన్ని చూపించాయి. అప్పుడు వచ్చిన యూత్ పవర్, పార్టీకి వచ్చే ప్రతి సభలోనూ పవన్ కోసం చేసే అరుపులు ఇవి చిరంజీవి కంటే ఎక్కువగా జనాన్ని ఆకర్షించాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన్ని అధికారికంగా పార్టీ కార్యకలాపాల్లో చూడకపోయినా వేదికలపై చిరంజీవికి మద్దతుగా, కుటుంబానికి అండగా ఉండే వ్యక్తిగా గమనించాం. చిరుత తర్వాత రామ్ చరణ్ సినిమా కెరీర్లో బిజీగా ఉన్నా కూడా కొన్నిసార్లు పబ్లిక్ గా పార్టీకి తన అండా తెలపడం కనిపించింది. అతని సానుకూల వైఖరి మెగా అభిమానులపై ప్రభావం ఉండేలా చేసింది. కానీ సమస్య ప్రారంభమైంది 2009 ఎన్నికల ఫలితాల తర్వాత. ప్రజారాజ్యం పార్టీ ఊహించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. కేవలం 18 సీట్లకే పరిమితమైంది. అభిమానులు ఆశలు గాలిలో కలిసిపోయాయి. ఇదే సమయంలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య బలాబలాలు మారిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి సోనియా గాంధీ నేతృత్వంలో చిరంజీవితో చర్చలు ప్రారంభించింది. మెగాస్టార్ ను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలని పార్టీ విలీనంపై ఒత్తిడి పెంచింది. చిరంజీవి ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం. దీనిపై కుటుంబంలోనూ భిన్నాభిప్రాయాలు రావడం ప్రారంభమైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. రాజకీయ సూత్రాలను గమనిస్తున్న పవన్ ఇది తన అభిమానుల విశ్వాసానికి తీవ్ర దెబ్బ అవుతుందని గ్రహించాడు. ఆయన ప్రజల అభిప్రాయం కోసం రాజకీయాల్లోకి వచ్చారని భావించి మద్దతిచ్చిన వారంతా ఇప్పుడు రాజకీయ డీల్స్ లో పణంగా మారిపోతున్నామనే భావన కలిగింది. విలీనానికి దగ్గరగా వచ్చే సమయంలో పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నట్టు కూడా స్పష్టంగా కనిపించింది. పార్టీకి వ్యతిరేకంగా పబ్లిక్ గా మాట్లాడకపోయినా మౌనంగా తప్పకుండా వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన అప్పటి నుండే రాజకీయంగా తనదైన మార్గం గురించి ఆలోచించడం ప్రారంభించారు. అదే ఆలోచన తర్వాత 2014లో జనసేన పార్టీ రూపకల్పనకు దారితీసింది. ఇది చిరంజీవి విలీన నిర్ణయం వల్ల వచ్చిన ఒక ప్రత్యామ్నాయ ఉద్యమం అని కూడా చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన అప్పుడే తల్లిదండ్రుల నుంచి లేదు. ఆయన సినీ రంగంలో మాత్రమే కొనసాగాడు. కానీ చిరంజీవి తన కొడుకును ఎప్పుడైనా రాజకీయ వారసుడిగా చూడాలనే ఆశ పరోక్షంగా వ్యక్తపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ 2009 తర్వాత రాజకీయం ఎలా ఉంటుందో, అభిమానులు ఎలా స్పందిస్తారో చూస్తే ఆ ఆశ తగ్గిపోయింది. విలీనం తర్వాత చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి వచ్చింది. కానీ ఆ పదవిలో ఆయన చేసిన పనులు మిగిలిపోయే విధంగా అయితే ఉండలేదు. ప్రజల్లో పార్టీ విలీనం చేసిన తర్వాత వచ్చిన నెగిటివ్ ఫీల్ ను మర్చిపోలేదు. 2014లో ఆయన పూర్తిగా ప్రజల మద్దతును కోల్పోయారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. చిరంజీవి పోటీ చేయకుండా తప్పుకున్నారు. ప్రజారాజ్యం జెండా అంతగా ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చాడు. చిరంజీవి అభిమానంతో ఉన్న యూత్ ఇప్పుడు పవన్ వైపు మళ్లిపోయారు. పవన్ వినిపించిన పదజాలం, స్పష్టత, ధైర్యంగా మాట్లాడే ధోరణి మెగా అభిమానులకు కొత్త ఆశను కలిగించింది. చిరంజీవికి రాజకీయంగా తిరిగి వచ్చే అవకాశం లేకుండా చేయడంలో పవన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇదంతా చూస్తే ఒక విషయం నిశ్చయంగా అర్థమవుతూ ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఒక కళ, కానీ ఆ కళను నెరవేర్చలేకపోయారు. ఆ కళను నెరవేర్చకముందే రాజకీయ ఒత్తిళ్లకు లోనై పార్టీని తాకట్టు పెట్టారు. చిరంజీవి రాజకీయం విఫలమవడంతో కుటుంబ విభేదాలు, అసమర్థ నాయకత్వం, ఆచరణలో వైఫల్యం, ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయాలు లేకపోవడం అన్నీ కలిసి ఒక సంక్లిష్ట పరిస్థితిని తెచ్చాయి. ఇవన్నీ ముగిసిన తర్వాత కూడా చిరంజీవి రాజకీయంగా తిరిగి రాలేదు. ఆయన పూర్తిగా సినిమాల్లోకి వెళ్లిపోయారు. రామ్ చరణ్ తన కెరీర్ ను నిర్మించుకుంటూ వెళ్లిపోయాడు. కానీ పవన్ మాత్రం ఈ పార్టీ విలీనం వల్ల తానే రాజకీయం అంటే ఏమిటి అనే దాన్ని విశ్లేషించుకొని 2014 నుంచి ఇప్పటి వరకు ఒక నిరంతర పోరాటం చేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇది ఒక కుటుంబ రాజకీయ గాథ మాత్రమే కాదు, ఇది తెలుగు ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోలేకపోయినా ఒక ప్రయత్నం కథ. చిరంజీవి పార్టీ పెట్టిన తీరు ఆశాజనకమైన అందులో గాఢత లేకపోవటం, పవన్ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవటం, రామ్ చరణ్ రాజకీయాలకు దూరంగా ఉండటం, ఇవన్నీ కలిసి ప్రజారాజ్యం చరిత్ర ఒక పాఠంగా మిగిలిపోయింది.